పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధానికి సంసిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి IMF కి లేఖ రాశారు. అయితే ఏమని రాశాడు అంటే, పాకిస్తాన్ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు భారతదేశంతో యుద్ధానికి దిగాలి అంటే అణ్వాయుధాలు కావాలి, సైన్యం కావాలి. దానికి మా దగ్గర తగినంత డబ్బు లేదు, మీరు సాయం చేయాలి అని చెప్పి IMF కి లేఖ రాస్తే, ఈ విషయం తెలుసుకున్న భారతదేశం యొక్క ప్రధానమంత్రి తిరిగి IMF కి లేఖ రాశారు. ఏమని అంటే, పాకిస్తాన్కి మీరు మనీ సాయం చేయొద్దు, ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. మీరు గనక ఆ దేశానికి సాయం చేస్తే మీరు కూడా ఇండైరెక్ట్ గా ఏ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించినట్లే అని చెప్పుకొచ్చారు భారతదేశం. ఇదిలా ఉండగా IMF లో భారత్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అయితే IMF లో పనిచేస్తున్నాం భారత్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ను కేంద్రం తొలగించింది. అయితే అతని పదవీ కాలం ఇంకో 6 నెలలు ఉండగానే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకు ముందే భారతదేశం IMF కి లేఖ రాసింది. ఏమని, మీరు పాకిస్తాన్ కి సాయం చేయొద్దు, వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పిన తర్వాత కూడా వీరు భారతదేశం యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని డిలీట్ చేసేశారు. అయితే దీని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఈ నెల 9న సమీక్ష జరగాల్సి ఉంది ఈ విషయం పైన, అంతలోనే ఇతన్ని డిలీట్ చేసేశారు. అయితే ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే ఇక్కడ ఏదో నిగూఢ అర్థం దాగి ఉందని విశ్లేషకులు అంచనా వేసినట్లుగా కూడా తెలుస్తుంది.